ఐస్టెమ్కు స్వాగతం. ఇది భారతదేశపు విజ్ఞాన, సాంకేతిక మరియు ఇంజనీరింగ్ వసతుల మ్యాప్. ఈ వీడియోలో మీ సంస్థను ఎలా నమోదు చేసుకోవాలి, కస్టోడియన్ ఖాతాను ఎలా సృష్టించాలి, పరికరాలను ఎలా జాబితా చేయాలి, పరికరాల వినియోగ రేట్లను ఎలా అప్డేట్ చేయాలి, ఆపరేటర్ కోసం పరికరాన్ని ఎలా కేటాయించాలి మరియు ఐస్టెమ్ పోర్టల్ ద్వారా పరికర బుకింగ్ అభ్యర్థనలను ఎలా నిర్వహించాలో మేము మీకు అంచెలంచెలుగా 2023 చూపిస్తాము. స్టెప్ 1. మీ సంస్థను నమోదు చేసుకోండి. www.istem.gov.in కు వెళ్ళండి. పైన కుడివైపున ఉన్న రిజిస్టర్ లింక్పై క్లిక్ చేసి ఇన్స్టిట్యూషన్ రెక్షన్స్ను ఎంచుకోండి. ఐస్టెమ్ సమన్వయం కోసం మీ సంస్థ యొక్క అన్ని తప్పనిసరి వివరాలు మరియు సంప్రదింపు సమాచారాన్ని పూరించండి. లొకేషన్ లాటిట్యూడ్ మరియు లొకేషన్ లాంజిట్యూడ్ పొందడానికి సెలెక్ట్ లొకేషన్ బటన్పై క్లిక్ చేయండి. పాపప్ పేజీలో మీ సంస్థ పేరును టైప్ చేయండి, మ్యాప్లో లొకేషన్ను ఎంచుకోండి మరియు ఆపై సెలెక్ట్ క్లిక్ చేయండి. క్యాప్చాను నమోదు చేసి సబ్మిట్ క్లిక్ చేయండి. ఇన్స్టిట్యూషన్ రిజిస్ట్రేషన్ అభ్యర్థనను ఐస్టెమ్ నోడల్ సెంటర్ పరిశీలించి అవసరమైన చర్య తీసుకుంటుంది. ఆమోదం పొందిన తర్వాత ఇన్స్టిట్యూట్ హెడ్ వారి రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడిలో లాగిన్ క్రెడెన్షియల్స్ పొందుతారు. స్టెప్ 2. ఇన్స్టిట్యూట్ రిప్రజెంటేటివ్ ఖాతాను సృష్టించండి. ఇన్స్టిట్యూట్ హెడ్గా లాగిన్ అవ్వండి. క్రియేట్ వ్యూ అప్డేట్ మెనూకు వెళ్ళండి మరియు ఇన్స్టిట్యూషన్ ఎంచుకోండి. సంస్థ పేరుపై క్లిక్ చేయండి. కిందకు స్క్రోల్ చేసి క్రియేట్ ఇన్స్టిట్యూట్ రిప్రజెంటేటివ్ పై క్లిక్ చేయండి. ఇన్స్టిట్యూట్ రిప్రజెంటేటివ్ వివరాలను పూరించండి మరియు సబ్మిట్ చేయండి. ఇన్స్టిట్యూట్ రిప్రజెంటేటివ్ యొక్క లాగిన్ క్రెడెన్షియల్స్ వారి రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి పంపబడతాయి. స్టెప్ 3. డిపార్ట్మెంట్ను సృష్టించండి మరియు డిపార్ట్మెంట్ రిప్రజెంటేటివ్ ఖాతాను సృష్టించండి. ఇన్స్టిట్యూట్ హెడ్ లేదా ఇన్స్టిట్యూట్ రిప్రజెంటేటివ్గా లాగిన్ అవ్వండి. క్రియేట్ వ్యూ అప్డేట్కు వెళ్ళండి. డిపార్ట్మెంట్ ఎంచుకోండి మరియు యాడ్ న్యూ బటన్ క్లిక్ చేయండి. డిపార్ట్మెంట్ సమాచారాన్ని పూరించండి మరియు సబ్మిట్ క్లిక్ చేయండి. డిపార్ట్మెంట్ సృష్టించబడుతుంది. ఈ ఎంట్రీ కోసం ఎటువంటి లాగిన్ క్రెడెన్షియల్స్ సృష్టించబడవు. డిపార్ట్మెంట్ జాబితాకు వెళ్ళి డిపార్ట్మెంట్ పేరుని ఎంచుకోండి మరియు క్రియేట్ డిపార్ట్మెంట్ అడ్మిన్ క్లిక్ చేయండి. డిపార్ట్మెంట్ రిప్రజెంటేటివ్ వివరాలను పూరించండి మరియు సబ్మిట్ చేయండి. డిపార్ట్మెంట్ రిప్రజెంటేటివ్ యొక్క లాగిన్ క్రెడెన్షియల్స్ వారి రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి పంపబడతాయి. స్టెప్ 4. ఫ్యాకల్టీ ఇన్ఛార్జ్ ఖాతాను సృష్టించండి. ఇన్స్టిట్యూట్ హెడ్, ఇన్స్టిట్యూట్ రిప్రజెంటేటివ్ లేదా డిపార్ట్మెంట్ రిప్రజెంటేటివ్గా లాటివ్గా లాగిన్ అవ్వండి. క్రియేట్ వ్యూ అప్డేట్ మెనూకు వెళ్ళండి. ఫ్యాకల్టీ ఇన్ఛార్జ్ ఎంచుకోండి మరియు యాడ్ న్యూ ఫ్యాకల్టీ బటన్పై క్లిక్ చేయండి. ఫ్యాకల్టీ ఇన్ఛార్జ్ వివరాలను పూరించండి మరియు సబ్మిట్ చేయండి. ఫ్యాకల్టీ ఇన్ఛార్జ్ యొక్క లాగిన్ క్రెడెన్షియల్స్ వారి రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి పంపబడతాయి. స్టెప్ 5. ఫెసిలిటీని సృష్టించండి. ఫ్యాకల్టీ ఇన్ఛార్జ్ ఖాతా సృష్టించబడిన తర్వాతే ఫెసిలిటీని సృష్టించవచ్చు. ఇన్స్టిట్యూట్ హెడ్ లేదా ఇన్స్టిట్యూట్ రిప్రజెంటేటివ్ ద్వారా ఫెసిలిటీ సృష్టించడానికి ఇన్స్టిట్యూట్ హెడ్ లేదా ఇన్స్టిట్యూట్ రిప్రజెంటేటివ్గా లాగిన్ అవ్వండి. క్రియేట్ వ్యూ అప్డేట్కు వెళ్ళండి మరియు ఫెసిలిటీస్ ఎంచుకోండి. 3వ స్థాయి మెనూలో ఫెసిలిటీ లిస్ట్ క్లిక్ చేయండి మరియు ఎడ్ న్యూ బటన్ నొక్కండి. ఫెసిలిటీ సంబంధిత సమాచారాన్ని పూరించండి మరియు సబ్మిట్ చేయండి. ఫెసిలిటీ సృష్టించబడుతుంది. ఈ ఎంట్రీ కోసం ఎటువంటి లాగిన్ క్రెడెన్షియల్స్ ఉండవు. డిపార్ట్మెంట్ రిప్రజెంటేటివ్ ద్వారా ఫెసిలిటీ సృష్టించడానికి డిపార్ట్మెంట్ రిప్రజెంటేటివ్గా లాగిన్ అవ్వండి. క్రియేట్ వ్యూ అప్డేట్కు వెళ్ళండి మరియు ఫ్యాకల్టీ ఇన్ఛార్జ్ ఎంచుకోండి. జాబితా నుండి ఫ్యాకల్టీ ఇన్ఛార్జ్ పేరుని ఎంచుకోండి మరియు క్రియేట్ న్యూ ఫెసిలిటీ బటన్ క్లిక్ చేయండి. ఫెసిలిటీ సంబంధిత సమాచారాన్ని పూరించండి మరియు సబ్మిట్ చేయండి. ఫెసిలిటీ సృష్టించబడుతుంది. ఈ ఎంట్రీ కోసం ఎటువంటి లాగిన్ క్రెడెన్షియల్స్ ఉండవు. స్టెప్ 6. ఫెసిలిటీ కోఆర్డినేటర్ ఖాతాను సృష్టించండి. ఫెసిలిటీ సృష్టించిన తర్వాతే ఫెసిలిటీ కోఆర్డినేటర్ ఖాతాను సృష్టించవచ్చు. ఇన్స్టిట్యూట్ హెడ్, ఇన్స్టిట్యూట్ రిప్రజెంటేటివ్, డిపార్ట్మెంట్ రిప్రజెంటేటివ్ లేదా ఫ్యాకల్టీ ఇన్ఛార్జ్గా లాగిన్ అవ్వండి. క్రియేట్ వ్యూ అప్డేట్కు వెళ్ళండి మరియు ఫెసిలిటీస్ ఎంచుకోండి. ఫెసిలిటీస్ జాబితా నుండి
ఫెసిలిటీ పేరును ఎంచుకోండి మరియు క్రియేట్ ఫెసిలిటీ కోఆర్డినేటర్ బటన్ క్లిక్ చేయండి. ఫాసిలిటీ కోఆర్డినేటర్ వివరాలను పూరించండి మరియు సబ్మిట్ చేయండి. ఫాసిలిటీ కోఆర్డినేటర్ యొక్క లాగిన్ క్రెడెన్షియల్స్ వారి రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి పంపబడతాయి. స్టెప్ 7. ఎక్విప్మెంట్ ఆపరేటర్ ఖాతాను సృష్టించండి. ఇన్స్టిట్యూట్ హెడ్, ఇన్స్టిట్యూట్ రిప్రజెంటేటివ్, డిపార్ట్మెంట్ రిప్రజెంటేటివ్, ఫ్యాకల్టీ ఇన్ఛార్జ్ లేదా ఫాసిలిటీ కోఆర్డినేటర్గా లాగిన్ అవ్వండి. క్రియేట్ వ్యూ అప్డేట్కు వెళ్ళండి. టెక్నాలజిస్ట్స్ ఆపరేటర్స్ ఎంచుకోండి మరియు యాడ్ న్యూ బటన్ నొక్కండి. ఆపరేటర్ వివరాలను పూరించండి మరియు సబ్మిట్ చేయండి. ఆపరేటర్ యొక్క లాగిన్ క్రెడెన్షియల్స్ వారి రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి పంపబడతాయి. స్టెప్ 8. ఎక్విప్మెంట్ అప్లోడ్ చేయడం. ఎక్విప్మెంట్ ఆపరేటర్ తప్ప మిగిలిన అందరూ కస్టోడియన్ వినియోగదారులు పరికరాలను జాబితా చేయవచ్చు. జాబితా చేయడం 2 విధాలుగా చేయవచ్చు: విడిగా జత చేయడం లేదా బల్క్ అప్లోడ్. ఎంపిక 1. ప్రతి ఎక్విప్మెంట్ విడిగా జత చేయడం. ఇన్స్టిట్యూట్ హెడ్, ఇన్స్టిట్యూట్ రిప్రజెంటేటివ్, డిపార్ట్మెంట్ రిప్రజెంటేటివ్, ఫ్యాకల్టీ ఇన్ఛార్జ్ లేదా ఫాసిలిటీ కోఆర్డినేటర్గా లాగిన్ అవ్వండి. అప్లోడ్ విభాగానికి వెళ్ళండి. ఎక్విప్మెంట్ ఎంచుకోండి మరియు యాడ్ న్యూ బటన్పై క్లిక్ చేయండి. ఎక్విప్మెంట్ వివరాలను పూరించండి మరియు సబ్మిట్ క్లిక్ చేయండి. సబ్మిట్ చేసిన పరికరం డ్రాఫ్ట్ ఎక్విప్మెంట్ విభాగంలో కనిపిస్తుంది. ఐస్టెమ్ నోడల్ సెంటర్ పరిశీలన తర్వాత ఆమోదం తెలిపితే అది యాక్టివ్ ఎక్విప్మెంట్ విభాగానికి వెళుతుంది మరియు బుకింగ్కు అందుబాటులో ఉంటుంది. ఎంపిక 2. బల్క్ ఎక్విప్మెంట్ అప్లోడ్ చేయడం. ఇన్స్టిట్యూట్ హెడ్, ఇన్స్టిట్యూట్ రిప్రజెంటేటివ్, డిపార్ట్మెంట్ రిప్రజెంటేటివ్, ఫ్యాకల్టీ ఇన్ఛార్జ్ లేదా ఫాసిలిటీ కోఆర్డినేటర్గా లాగిన్ అవ్వండి. అప్లోడ్ విభాగానికి వెళ్ళండి. ఎక్విప్మెంట్ ఎంచుకోండి మరియు డౌన్లోడ్ ఎక్సెల్ బటన్ క్లిక్ చేయండి. డౌన్లోడ్ చేసిన ఎక్సెల్ షీట్లో పరికరాల వివరాలను పూరించండి. ఇప్పుడు డ్రాప్ డౌన్ జాబితా నుండి డిపార్ట్మెంట్ ఎంచుకోండి మరియు అప్డేట్ చేసిన ఎక్సెల్ షీట్ పోర్టల్లో అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన పరికరం డ్రాఫ్ట్ ఎక్విప్మెంట్ విభాగంలో కనిపిస్తుంది. పరిశీలన మరియు ఆమోదం తర్వాత అది యాక్టివ్ ఎక్విప్మెంట్ విభాగానికి వెళ్తుంది మరియు బుకింగ్కు అందుబాటులో ఉంటుంది. స్టెప్ 9. టెక్నాలజిస్ట్స్ ఆర్ ఆపరేటర్స్ను నియమించండి. ఇన్స్టిట్యూట్ హెడ్, ఇన్స్టిట్యూట్ రిప్రజెంటేటివ్, డిపార్ట్మెంట్ రిప్రజెంటేటివ్, ఫ్యాకల్టీ ఇన్ఛార్జ్ లేదా ఫాసిలిటీ కోఆర్డినేటర్గా లాగిన్ అవ్వండి. క్రియేట్ వ్యూ అప్డేట్కు వెళ్ళండి మరియు ఎక్విప్మెంట్ ఎంచుకోండి. ఎక్విప్మెంట్ జాబితాలో పరికరం పేరుపై క్లిక్ చేయండి. 3వ స్థాయి మెనూలో ఆపరేటర్ మ్యాపింగ్ ఎంచుకోండి. ఆపరేటర్ను నియమించడానికి నాన్ మ్యాప్డ్ టెక్నాలజిస్ట్ ఆపరేటర్ భాగంలో ప్లస్ ఐకాన్పై క్లిక్ చేయండి. నియమించబడిన టెక్నాలజిస్ట్ ఆపరేటర్కు ఈమెయిల్ ద్వారా నోటిఫికేషన్ పంపబడుతుంది మరియు వారు ఎక్విప్మెంట్ స్లాట్ బుకింగ్ అభ్యర్థనలను నిర్వహించగలరు. స్టెప్ 10. ఎక్విప్మెంట్ యూసేజ్ రేట్ అప్డేట్ చేయండి. ఇన్స్టిట్యూట్ హెడ్, ఇన్స్టిట్యూట్ రిప్రజెంటేటివ్, డిపార్ట్మెంట్ రిప్రజెంటేటివ్, ఫ్యాకల్టీ ఇన్ఛార్జ్, ఫెసిలిటీ కోఆర్డినేటర్ లేదా ఆపరేటర్గా లాగిన్ అవ్వండి. క్రియేట్ వ్యూ అప్డేట్కు వెళ్ళండి. ఎక్విప్మెంట్ ఎంచుకోండి. ఎక్విప్మెంట్ జాబితాలో ప్రతి పరికరం ఎడమ వైపున అసైన్ యూసేజ్ రేట్ క్లిక్ చేయండి. పబ్లిక్ యూజర్ టైప్ మరియు యూనిట్, గంటకు, నమూనా, టెస్ట్ మొదలైనవి ప్రకారం ప్రతి పరికరానికి ఫీజు నిర్ణయించి సబ్మిట్ క్లిక్ చేయండి. వేర్వేరు అనాలిసిస్ టైప్ ఉంటే యాడ్ రో బటన్ ఉపయోగించి ప్రతిదానికి ఫీజు నిర్ణయించి సబ్మిట్ చేయండి. ఈక్విప్మెంట్ యూజ్ రేట్ అప్డేట్ అయింది. ఫాసిలిటీ బుకింగ్ రికార్డ్ FBR కార్యప్రవాహం. ఇప్పుడు మనం ఫాసిలిటీ బుకింగ్ రికార్డ్ లేదా FBR మరియు దాని జీవిత చక్రాన్ని వివరిస్తాం. పబ్లిక్ యూజర్ పరికరాన్ని బుక్ చేయడానికి అభ్యర్థన చేస్తే 10 అంకెల ఒక ప్రత్యేక నంబర్ FBRగా సృష్టించబడుతుంది. ఈ నంబర్ ద్వారా బుకింగ్ స్థితిని ట్రాక్ చేస్తారు. FBR స్థితి పెండింగ్, స్లాట్ ఎలోకేటెడ్, ఎగ్జిక్యూటెడ్, రిజెక్టెడ్ లేదా క్యాన్సిల్డ్గా ఉండవచ్చు. యూజర్ FBR సృష్టించిన తర్వాత ఆపరేటర్ ఎటువంటి చర్య తీసుకోకపోతే లేదా వినియోగదారు మళ్లీ షెడ్యూల్ చేస్తే FBR స్థితి పెండింగ్ ఉంటుంది. ఆపరేటర్ స్లాట్ కేటాయిస్తే FBR స్థితి స్లాట్ అలోకేటెడ్ అవుతుంది. యూజర్ లేదా ఆపరేటర్ పని పూర్తి చేస్తే FBR స్థితి ఎగ్జిక్యూటెడ్ అవుతుంది.
ఆపరేటర్ స్లాట్ నిరాకరిస్తే ఎఫ్బీఆర్ స్థితి రిజెక్టెడ్ అవుతుంది. ఆపరేటర్ ఏ ఎఫ్బీఆర్ అయితే రిజెక్ట్ చేశారో అది మళ్లీ రీషెడ్యూల్ ద్వారా తిరిగి తెరవబడవుతుంది. యూజర్ స్లాట్ రద్దు చేస్తే ఎఫ్బీఆర్ స్థితి క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ ఎఫ్బీఆర్పై ఎటువంటి చర్య తీసుకోలేం. ఎఫ్బీఆర్ సృష్టించబడే సమయంలో లేదా దాని స్థితి మారినప్పుడు సిస్టమ్ స్వయంచాలకంగా టెక్నాలజిస్ట్ ఆర్ ఆపరేటర్స్తో సహా సంబంధిత కస్టోడియన్ మరియు పబ్లిక్ యూజర్ అందరికీ ఈమెయిల్ అలర్ట్ పంపుతుంది. ఇది అందరికీ బుకింగ్ పురోగతి గురించి తెలియజేయడానికి సహాయపడుతుంది. ఎఫ్బీఆర్ స్థితి పెండింగ్. టెక్నాలజిస్ట్ ఆపెరా చేయవలసినవి. ఎఫ్బీఆర్ స్థితి పెండింగ్ అయితే టెక్నాలజిస్ట్ స్లాక్ ఆపరేటర్స్ బుకింగ్ అభ్యర్థనను అలోకేట్ లేదా రిజెక్ట్ చేయవచ్చు. బుకింగ్ అలోకేట్ చేయడానికి పెండింగ్ ఎఫ్బీఆర్లో టెక్నాలజిస్ట్ ఆపరేటర్గా లాగిన్ అవ్వండి. రిపోర్ట్స్కు వెళ్ళండి మరియు డాష్బోర్డ్ ఎంచుకోండి. పెండింగ్ రిక్వెస్ట్ కింద మోర్ ఇన్ఫోపై క్లిక్ చేయండి. పెండింగ్ ఎఫ్బీఆర్ జాబితాలో మీ ఎఫ్బీఆర్ను కనుగొని యాక్షన్ క్లిక్ చేయండి. మీరు సర్చ్ బార్లో 10 అంకెల్ ఎఫ్బీఆర్ నంబర్ను ఉపయోగించవచ్చు. దాని వివరాల పేజీ తెరుచుకుంటుంది. అలోకేట్ బటన్ క్లిక్ చేయండి. అలోకేట్ ఎక్విప్మెంట్ పాపప్ పేజీలో టెక్నాలజిస్ట్/ఆపరేటర్ ద్వారా పబ్లిక్ యూజర్ టైప్, అభ్యర్థించిన స్లాట్ తేదీ మరియు సమయం, ఇతర ఛార్జీలు, డిస్కౌంట్ మొదలైనవి అప్డేట్ చేయవచ్చు. అలోకేట్ బటన్ క్లిక్ చేయండి. స్లాట్ కేటాయింపు తర్వాత టెక్నాలజిస్ట్ ఆపరేటర్ మరియు పబ్లిక్ యూజర్ ఒకరితో ఒకరు పేమెంట్ మరియు బిల్ గురించి సమన్వయం చేసుకుంటారు. బుకింగ్ రిజెక్ట్ చేయడానికి టెక్నాలజిస్ట్ ఆపరేటర్ రిజెక్ట్ బటన్ క్లిక్ చేయవచ్చు. పాపప్ స్క్రీన్లో నిరాకరణకు కారణం డ్రాప్ డౌన్ జాబితా నుండి ఎంచుకొని రిజెక్ట్ బటన్ క్లిక్ చేయండి. ఎఫ్బీఆర్ స్థితి రిజెక్టెడ్ అవుతుంది. ఎఫ్బీఆర్ స్థితి స్లాట్ అలోకేటెడ్. టెక్నాలజిస్ట్ ఆపరేటర్ చెయ్యవలసినవి. ఒకవేళ ఎఫ్బీఆర్ స్టేటస్ స్లాట్ అలోకేటెడ్ ఉంటే టెక్నాలజిస్ట్స్ ఆపరేటర్స్ బుకింగ్ రిక్వెస్ట్ను ఎగ్జిక్యూట్, రీషెడ్యూల్ లేదా రిజెక్ట్ చేయవచ్చు. మార్క్ ఎఫ్బీఆర్ ఎగ్జిక్యూటెడ్ బటన్ స్లాట్ అలోకేటెడ్ తేదీ నుండి వివరాల పేజీలో కనిపిస్తుంది. ఈ ఆప్షన్ను టెక్నాలజిస్ట్ లేదా ఆపరేటర్ లేదా పబ్లిక్ యూజర్ ఇద్దరూ తీసుకోవచ్చు. మార్క్ ఎఫ్బీఆర్ ఎగ్జిక్యూటెడ్ యాక్షన్ తీసుకున్న తర్వాత ఎఫ్బీఆర్ స్టేటస్ మారి ఎగ్జిక్యూటెడ్ అవుతుంది. బుకింగ్ ఎగ్జిక్యూట్ చేయడానికి టెక్నాలజిస్ట్స్ ఆపరేటర్స్గా లాగిన్ అయి రిపోర్ట్స్కు వెళ్ళి డాష్బోర్డ్ సెలెక్ట్ చేయండి. అలోకేటెడ్ బుకింగ్స్ కింద మోర్ ఇన్ఫోపై క్లిక్ చేయండి. అలోకేటెడ్ ఎఫ్బీఆర్ జాబితా నుండి మీ ఎఫ్బీఆర్ను కనుగొని యాక్షన్పై క్లిక్ చేయండి. కావాలంటే మీరు సర్చ్ బార్లో 10 డిజిట్ ఎఫ్బీఆర్ నంబర్ ఇచ్చి కూడా వెతకవచ్చు. డీటెయిల్డ్ పేజీలో మార్క్ ఎఫ్బీఆర్ యాజ్ ఎగ్జిక్యూటెడ్ బటన్ క్లిక్ చేస్తే ఒక పాపప్ పేజీ వస్తుంది. అక్కడ డేట్ ఆఫ్ అలొకేషన్, డేట్ ఆఫ్ కంప్లీషన్, ఫైనల్ అమౌంట్ ఇన్ రూపీస్ అందించి మార్క్ ఎఫ్బీఆర్ యాజ్ ఎగ్జిక్యూటెడ్ బటన్ క్లిక్ చేయండి. ఆ తర్వాత ఎఫ్బీఆర్ స్టేటస్ మారి ఎగ్జిక్యూటెడ్ అవుతుంది. బుకింగ్ రీషెడ్యూల్ చేయడానికి టెక్నాలజిస్ట్స్ ఆపరేటర్స్ కావాలంటే రెజ్యూల్ బటన్ సెలెక్ట్ చేయవచ్చు. దీనివల్ల ఒక అలోకేట్ ఎక్విప్మెంట్ పాపప్ పేజీ వస్తుంది. అక్కడ టెక్నాలజిస్ట్ ఆపరేటర్స్ అవసరం ప్రకారం పబ్లిక్ యూజర్ టైప్, రిక్వెస్టెడ్ స్లాట్ డేట్ అండ్ టైమ్, అదర్ ఛార్జెస్, డిస్కౌంట్ మొదలైనవి అప్డేట్ చేయగలరు. ఆ తర్వాత అలోకేట్ బటన్ క్లిక్ చేయండి. ఎఫ్బీఆర్ స్టేటస్ మునుపటిలాగే స్లాట్ అలోకేటెడ్ ఉంటుంది. బుకింగ్ రిజెక్ట్ చేయడానికి టెక్నాలజిస్ట్ ఆపరేటర్ రిజెక్ట్ బటన్ క్లిక్ చేయవచ్చు. పాపప్ స్క్రీన్లో నిరాకరణకు కారణం డ్రాప్ డౌన్ జాబితా నుండి ఎంచుకుని రిజెక్ట్ బటన్ క్లిక్ చేయండి. ఎఫ్బీఆర్ స్థితి రిజెక్టెడ్ అవుతుంది. గమనిక: ఐస్టెమ్ పోర్టల్ పాత్ర కేవలం బుకింగ్ మరియు యాక్సెస్ను సులభతరం చేయటం వరకే పరిమితం. డేటా విశ్లేషణ బాధ్యత పరిశోధకులదే అయ్యుండాలి. కాబట్టి ఇన్స్టిట్యూట్లను ప్రోత్సహించాలి. తద్వారా వారు అవుట్పుట్ డేటాను పబ్లిక్ యూజర్లకు అర్థమయ్యే ఫార్మాట్లో అందిస్తారు. దీనివల్ల పబ్లిక్ యూజర్లకు డేటా విశ్లేషణ మరింత సులభమవుతుంది. ఎఫ్బీఆర్ స్థితి ఎగ్జిక్యూటెడ్. టెక్నాలజిస్ట్ ఆపరేటర్ చేయవలసినవి: ఒకవేళ ఎఫ్బీఆర్ స్టేటస్ ఎగ్జిక్యూటెడ్ ఉంటే టెక్నాలజిస్ట్స్ ఆర్ ఆపరేటర్స్ ఫీడ్బ్యాక్ సబ్మిట్ చేస్తారు మరియు ఎఫ్బీఆర్ సర్టిఫికేట్ వీవ్ డౌన్లోడ్ చేయగలరు. ఫీడ్బ్యాక్ సబ్మిట్ చేయడానికి ఎగ్జిక్యూటెడ్.
ఎఫ్బీఆర్పై యాక్షన్ తీసుకోవడానికి టెక్నాలజిస్ట్స్ ఆపరేటర్స్గా లాగిన్ అయి రిపోర్ట్స్కు వెళ్ళి డాష్బోర్డ్ సెలెక్ట్ చేయండి. ఎఫ్బీఆర్ ఎగ్జిక్యూటెడ్ కింద మోర్ ఇన్ఫో పై క్లిక్ చేయండి. ఎగ్జిక్యూటెడ్ ఎఫ్బీఆర్ జాబితా నుండి మీ ఎఫ్బీఆర్ను కనుగొని యాక్షన్పై క్లిక్ చేయండి. కావాలంటే సర్చ్ బార్లో 10 డిజిట్ ఎఫ్బీఆర్ నంబర్ ఇచ్చి కూడా వెతకవచ్చు. ఆ ఎఫ్బీఆర్ కోసం ఒక వివరాల పేజీ కనిపిస్తుంది. అక్కడ ఫీడ్బ్యాక్ ఫామ్ బటన్ క్లిక్ చేయండి. ఒక ఫీడ్బ్యాక్ ఫామ్ పాపప్ పేజీ వస్తుంది. అక్కడ టెక్నాలజిస్ట్స్ లేదా ఆపరేటర్స్ అవసరం ప్రకారం ఫీడ్బ్యాక్ అందిస్తారు. ఆ తర్వాత సబ్మిట్పై క్లిక్ చేయండి. ఫీడ్బ్యాక్ ఒక్కసారి సబ్మిట్ అయితే తర్వాత మార్చలేరు మరియు ఫీడ్బ్యాక్ ఫామ్ బటన్ ఇక కనిపించదు. టెక్నాలజిస్ట్స్ ఆపరేటర్స్ కావాలంటే ఎఫ్బీఆర్ సర్టిఫికెట్ బటన్ క్లిక్ చేసి ఎఫ్బీఆర్ సర్టిఫికెట్ చూడగలరు. ఎఫ్బీఆర్ స్థితి రిజెక్టెడ్ టెక్నాలజిస్ట్ అండ్ ఆపరేటర్ చేయవలసినవి. ఒకవేళ ఎఫ్బీఆర్ స్టేటస్ రిజెక్టెడ్ ఉంటే టెక్నాలజిస్ట్స్ ఆపరేటర్స్ బుకింగ్ రిక్వెస్ట్ను రెస్డ్యూ చేసి మళ్లీ రీఓపెన్ చేయొచ్చు. బుకింగ్ రీఓపెన్ చేయడానికి రిజెక్టెడ్ ఎఫ్బీఆర్పై యాక్షన్ తీసుకోవడానికి టెక్నాలజిస్ట్స్ ఆర్ ఆపరేటర్స్గా లాగిన్ అయి రిపోర్ట్స్కు వెళ్ళి డాష్బోర్డ్ సెలెక్ట్ చేయండి. రిజెక్టెడ్ రిక్వెస్ట్ కింద మోర్ ఇన్ఫోపై క్లిక్ చేయండి. రిజెక్టెడ్ ఎఫ్బీఆర్ జాబితా నుండి మీ ఎఫ్బీఆర్ను కనుగొని యాక్షన్పై క్లిక్ చేయండి. కావాలంటే సర్చ్ బార్లో 10 డిజిట్ ఎఫ్బీఆర్ నెంబర్ ఇచ్చి కూడా వెతకవచ్చు. ఆ ఎఫ్బీఆర్ కోసం ఒక వివరాల పేజీ కనిపిస్తుంది. అక్కడ రీషెడ్యూల్ బటన్ క్లిక్ చేయండి. ఒక అలొకేట్ ఎక్విప్మెంట్ పాపప్ పేజీ వస్తుంది. అక్కడ టెక్నాలజిస్ట్స్ ఆపరేటర్స్ అవసరం ప్రకారం పబ్లిక్ యూజర్ టైప్, రిక్వెస్టెడ్ స్లాట్ డేట్ అండ్ టైమ్, అదర్ ఛార్జెస్, డిస్కౌంట్ మొదలైనవి అప్డేట్ చేయగలరు. ఆ తర్వాత అలోకేట్ బటన్ క్లిక్ చేయండి. దీనివల్ల ఎఫ్బీఆర్ స్టేటస్ మారి స్లాట్ అలోకేటెడ్ అవుతుంది. ఎఫ్బీఆర్ స్థితి క్యాన్సిల్ టెక్నాలజిస్ట్ ఆపరేటర్ చేయవలసినవి. ఎప్పుడు ఒక ఎఫ్బీఆర్ పబ్లిక్ యూజర్ ద్వారా క్యాన్సిల్ చేయబడుతుందో అప్పుడు టెక్నాలజిస్ట్స్ ఆపరేటర్స్ మరియు పబ్లిక్ యూజర్ ఇరుపక్షాలు ఇక ఎటువంటి యాక్షన్ తీసుకోలేరు. కానీ టెక్నాలజిస్ట్స్ ఆపరేటర్స్ క్యాన్సల్ ఫెడరల్ బడ్జెట్ రివిజు యొక్క జాబితా మరియు వివరాలను చూడగలరు. క్యాన్సల్డ్ రిక్వెస్ట్స్ వ్యూ చేయడానికి క్యాన్సల్డ్ ఎఫ్బీఆర్ చూడ్డానికి టెక్నాలజిస్ట్స్ ఆపరేటర్స్గా లాగిన్ అయి రిపోర్ట్స్కు వెళ్ళి డాష్బోర్డ్ సెలెక్ట్ చేయండి. క్యాన్సల్డ్ రిక్వెస్ట్స్ కింద మోర్ ఇన్ఫోపై క్లిక్ చేయండి. క్యాన్సల్డ్ ఎఫ్బీఆర్ జాబితా నుండి మీ ఎఫ్బీఆర్ను కనుగొని యాక్షన్పై క్లిక్ చేయండి. కావాలంటే సర్చ్ బార్లో 10 డిజిట్ ఎఫ్బీఆర్ నంబర్ ఇచ్చి కూడా వెతకవచ్చు. ఆ ఎఫ్బీఆర్ యొక్క ఒక వివరాల పేజీ కనిపిస్తుంది. ముగింపు చూసినందుకు ధన్యవాదాలు. ఐస్టెమ్ సంబంధిత మరింత శిక్షణ వీడియోలు మరియు ట్యుటోరియల్స్ పొందటానికి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. భారతదేశపు అతిపెద్ద R&D ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెట్వర్క్ను ఎక్స్ప్లోర్ చేయడానికి సందర్శించండి. www.istem.gov.in